కన్న తండ్రి కాలయముడయ్యాడు. పచ్చని సంవత్సరంలో చిచ్చు పెట్టాడు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో అక్కుని చేర్చుకోవాల్సిన తండ్రే ఆ పసిమొగ్గలను చిదిమేశాడు. కన్న బిడ్డలని కూడా చూడకుండా గడ్డి మందు తాగించి బావిలో పడేసి హతమార్చాడు కిరాతక తండ్రి. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలం తన 5 ఏళ్ల కవల ఆడబిడ్డలను పొట్టన పెట్టుకున్నాడు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అల్లారు ముద్దుగా పెరగాల్సిన బిడ్డలు తండ్రి చేతిలోనే బలైపోవడం చూసి స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కన్న బిడ్డలను చంపిన ఆ కసాయి తండ్రిని కఠినంగా శిక్షించే వరకు బిడ్డల అంత్యక్రియలు జరిపేది లేదని తల్లి, బంధువులు భీష్మించుకొని కూర్చున్నారు. గ్రామస్తులు నిందితుడికి దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన భార్యను కూడా చంపేందుకు నిందితుడు ప్లాన్ చేశాడనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. మొన్న పంచాయతీ ఆడపిల్లలు ఉన్నారు పంచాయతీలో. వాళ్ళకి ఏదన్నా ఆధారం పెట్టాలి. నువ్వు రోజు కొడుతున్నావు, తిడుతున్నావు, అదన్నా బతుకుతే వాళ్ళని చూసుకుంటా అంటే ఆస్తి కోసం వాళ్ళని చంపిండు. ఆడు అయ్యే 6 కలిసి చంపిర్రు. నా బిడ్డలు కొండ కాదు, నేను అడకచ్చుకొని చదువుకున్నా. గిట్ల పలిచిరు గింత తింటారు అను, సోడు బియ్యం తింటారు అను. ఆడొక్క రూపాయి పెట్టలే, నాకొక్క అంగి కొనియలే, వాళ్ళకు ఒక్క అంగి కొనియలేదు. చారన్న చాక్లెట్ కూడా తెలియదు. ఆడికి అక్కడి నుంచి వస్తాడు నా బిడ్డలు. కానీ నిన్న అమ్మి పంపించిన ఆడు మందు తాగి బాయి లేచిండట. నేను వరకు నేను మొత్తం ఎంకలాడినా, ఒడ్డొడ్డుకు యూసిన నా బిడ్డలను. ఏడగాని వాళ్ళు చిన్ను బాగున్నా అని పిలిచి ఆడు వాళ్ళవ్వ అయ్యా వాళ్ళే ముగ్గురు మందు పోసిరు, సంపిర్రు అని లేచిర్రు. వేసిన ఆడికి ఈత రాదట. నా బిడ్డను మోటార్ కింద పెట్టిండు. వాళ్ళ అయ్య దిగి ఎక్కిపోయిండాడు. నేను అత్తన్నా అని చూసిడు, బాయిలో దీనికిండు. చిన్నారు కోసి పానం కొద్దుండంగా దాన్ని కూడా పిసికి చంపిండు. ఇప్పుడే పడ్డది అంటాండు. ఇక నేను పోయే వరకు నేను మొత్తం ఎంకలాడు బాయిలో చూసే వరకు ఈయనే ఉన్నవేమో, నువ్వు 1/2 గంట కత్తా అన్నవే అన్నాడు. నేను 1/2 గంట కత్తే నన్ను కూడా నూకేశాడు. వాళ్ళ అయ్య నన్ను చూసుకుంటూనే ఉంటాడు. ఆడు నీ బాయి కాడికేనాక ఆడు కూడా వచ్చిండు. నన్ను నూకేద్దామనే వారికి 2 ముగ్గురు వచ్చి నేను బతికిపోయినా. నా బిడ్డలను చంపిండాడు. అప్పటికే చంపిండాడు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ లో హృదయ విదాయక విషాద ఘటన చోటు చేసుకుంది. 2 చిన్నారులను కన్న తండ్రి కాలయముడై ఆ కాటికి పంపిన ఘటన కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీపల్లిలో ఒక విషాదం నెలకొంది. నిన్నటి రోజు సాయంత్రం జూబ్లీనగర్ లోని శ్రీశైలం అనే తండ్రి 2 చిన్నారులు కవల పిల్లల్ని కేవలం ఆడపిల్లలు పుట్టారన్న నేపంతో అతి కిరాతకంగా గడ్డి మందు తాగించి బావిలో తోసేసిన ఘటన నిజంగా ఈ కరీంనగర్ జిల్లాలో ఒక విషాదాన్ని నింపింది. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే కరీంనగర్ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఒక ఉద్రిక్త పరిస్థితి ఉన్నది. చిన్నారుల అమ్మమ్మ మనతో మాట్లాడడానికి ఉన్నది. అసలు ఏం చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? చిన్నారులు నిన్నటి వరకు మీ కళ్ళ ముందే ఆడుకుంటూ తప్పటడులతో ఉన్న అమ్మ పిల్లలు ఒక్కసారిగా కన్న తండ్రి అతి కిరదకంగా చంపిండు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఏంటి? నేను మా ఇంటి కాడ ఉన్నా కదా సార్. 12 ఫోన్ చేసిన ఆ వారకే మందు దాగి సావు పోరగండ్లకు పోయి నా ఆస్తి తీసుకపోనున్నావు, పోరగండ్లకు పోయి నీకు దాగు అని అట్లనే టార్చర్ పెడతాను. రోజు టార్చర్ పెడతాంటే అద్దు బిడ్డ నువ్వు చావద్దు, నీ పిల్లల నిన్ను నేను చాదుకుంటా, నువ్వు ఊళ్ళో కులంలో బతకకుంటే నా దగ్గరకు వచ్చేసి బతుకుదు, బిడ్డ నువ్వు చావద్దు అంటే 1 ఫోన్ చేస్తే అబ్బా తీసుకొని పోయిండు అని అన్నది. తీసుకొని పోయిండంటే బిడ్డ నీ బిడ్డలు లేరు, ఇక నీ బిడ్డలు చంపినట్టే, నువ్వోయే అని మొత్తుకున్నా. అవ్వా నన్ను గంటకు రమ్మన్నాడు అని. గంట లేదు, 2 గంటలు లేదు, బిడ్డ నువ్వు వేయిందని కావాలి అని అన్నాక అది గంటకు వేయిందట. అది ముందుగాలు పోతే దానికింత పోసు, 1/2 గంటకు రమ్మన్నాడు, దానికింత పోసు, 2 పిల్లలకు పోసి ముగ్గురిని దొబ్బు బాయి లేచి కథమాడు దొరకకుండా పిల్లల పట్టుకొని నాకు ఇది నింది అది నిందా అని పోవు
అందుకొరకు నా బిడ్డ ఆడికి పోయే వరకు ఇద్దరిని బాయి లేచిండట. ఒక్క పొల్లని ఇట్లా పట్టుకొని కాపాడినట్టు అందులో పడ్డరే. నన్ను కాపాడు పోరగండ్ల కాపాడు, నన్ను కాపాడే పోరగండ్ల కాపాడు. అసలు ముఖ్యంగా చిన్న పిల్లలను చంపడానికి గల కారణం ఏంటి అమ్మ చెప్పండి? ఆనికి ఆడపిల్లలు అని ఆస్తి. మొన్న 15 రోజుల కింద పంచాయతీ అయింది. పంచాయతీ అయితే పెద్ద మనుషులు ఏమన్నారంటే, ఆ పెండ్లం నీకు అద్దంటున్నావు కదా, నీకు ఆరసత్వం ఉన్నది అన్నది భూమి ఇచ్చి వాళ్ళని పక్కకు తొలగించుకో, నీకు సంతకం పెడుతుంది, నువ్వు పెండ్లాన్ని చేసుకొని కాపురం చేసుకో, ఆమె ఇదే కులంలో బతుకుద్ది అని పెద్ద మనుషులు చెప్పిర్రు. గుడి చేసుకొని అయినా బతుకుద్ది అని వాళ్ళు అన్నారు. అన్నాక మేము నమ్మి ఉంచితే ఇట్లా చేసి ఈ చిన్న పిల్లల్ని కనిపెంచిన తండ్రి చిన్న 5 సంవత్సరాల పిల్లల్ని అతి కిరాతకంగా గడ్డి మందు పోసి బాయిలో తోసేసిన తండ్రి అతను ఏ విధంగా శిక్షించాలని మీరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు? మేము ఆడిని చంపాలా సార్? మేము ఆడల్లో మేము ఇంత పిల్లలు ఉన్నావా సార్? మేము ఇంత కళ్ళ కనబడుతున్నావా? భద్రత ఆడే లోకం మీద ఆడలు ఉండద్దా? భగవాన్ ప్రాణాలు కూడా అలానే తీయాలి. నెక్స్ట్ ఇంకా తరతరాలకు ఇంకేం చెయ్యాలంటే భయపడాలి, అట్లా చెయ్యాలి. అది కావాలి మాకు. ఇప్పుడు రోజు ఒకటి జరుగుతూనే ఉంది, చూస్తున్నాం కదా, మనం రోజు చూస్తున్నాం కదా. వాళ్ళు ఏముంది, పోతున్నారు వస్తున్నారు. సో మాకు ఏం కాదు, వాడు మళ్ళీ పోతాం వస్తాము, ఏం కాదు మాకు అనే భరోసా ఉంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఇప్పుడు ఈ పిల్లలు ఎట్లా చంపిరో వాడినన్ను చంపుతారా, లేకపోతే ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. అది కావాలి మాకు. కావాలి, మేము అన్ని చంపేయాలి సార్. మేము కేసద్దు, మాకు ఏదద్దు, మేము అన్ని చంపేయాలి. మాకు కనబడాలాడు అంతే, న్యాయం చేయాలి. మాకు అన్ని అత్త మా ముగ్గురు కావాలి. మాకు పిల్లల్ని చంపచ్చు అనే చట్టం ఎక్కడుంది? పిల్లల్ని చంపాలి అనే చట్టం ఉందా? మరి అట్లాంటప్పుడు మగవాడిని సెక్యూరిటీ ఇచ్చి పోలీసులు ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ మాకు ఏం దొరకకుండా చేస్తున్నారు. అది చట్టమేనా? అది కరెక్టేనా చట్టము? ఇప్పుడు చట్టం మారుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది? అది కావాలి మాకు. ఇప్పుడు న్యాయం అనేది ఎలా చేస్తారో పోలీసులు, అది కావాలి. శ్రీశైలం తన చిన్నారులను అంటే ఒక పిల్లల్ని కన్న 2 కవల పిల్లలు కేవలం ఒక ఆడపిల్లలు పుట్టారనే నేపంతోని మరొక డబ్బు మీద వ్యాయామంతోని పిల్లలను హతమార్చాలన్న అతి కిరాతకమైన ఆలోచనతోని బుడి అడుగులు వేసే చిన్నారులు ఈ రోజు కన్న తండ్రే కాల ఎముడై కాటికి పంపిన నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే చిన్నారులను స్కూల్ కు పంపి బండి మీద ఎక్కించుకుపోయి దింపే తండ్రే బాయిలో తోసేసి కాటికి పంపిన సంఘటన, ఇక్కడ ఘటన తీవ్ర కలకలం చెందుతుంది. నిజంగా ఇది ఒక కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటనగా చోటు చేసుకుని మహిళలు అయితే ముఖ్యంగా ఇక్కడ ఊరు కదిలొచ్చి హాస్పిటల్ వద్ద ఆందోళన దిగుతున్నారు. ఎవరైతే పిల్లలను చంపిన తండ్రి కేవలం ఒక వివక్షగా ఉంది, చిన్న పిల్ల ఆడపిల్లలు పుడితే వివక్ష కొనసాగుతుంది. ఇంకా ఈ రోజులలో కూడా ఆడపిల్లలపై వివక్ష ఏంటి, మరి కన్న తండ్రి ఇలా చంపడం పట్ల మరి దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే మరి వచ్చే పిల్లలకు ఎలాంటి ఉంటుందని చెప్పేసి అయితే మహిళలు ఇక్కడ ఆందోళన పరిస్థితి. ముఖ్యంగా పట్టుకొని పోలీసులు అయితే అతనికి శిక్షించాలి, ఉరిదీయాలి, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని కూడా ఇక్కడ మహిళలు ఇక్కడ ఆందోళనకు దిగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ కిషోర్ తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.